హైదరాబాద్ పాత బస్తీలోని సైదాబాద్లో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ఘటన ఇప్పుడు రాజకీయంగా సామాజికంగా కూడా చర్చనీయాంశంగా మారింది. 2వ తరగతి చదువుతున్న హిందూ విద్యార్థినికి ఇస్లామిక్ ప్రార్థన అయిన కల్మా నేర్పించి హోంవర్క్గా ఇచ్చారనే ఆరోపణలతో పేరెంట్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసులను డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆరోపణలు, పాఠశాల వివరణ, అధికారుల దర్యాప్తు నేపథ్యంలో వాస్తవాలు అధికారిక విచారణలో తేలాల్సి ఉంది. సైదాబాద్ ఏరియాలో ఒక స్కూల్ ఉన్నది. అదే స్కూల్లో 2వ క్లాసు చదువుకుంటున్న మన ఒక హిందూ అబ్బాయి, అదే అబ్బాయికి స్కూల్ మేనేజ్మెంట్ నువ్వు కలమా చదువు చూపెట్టు అని ఆ 2వ క్లాస్ అబ్బాయి పైన ప్రెషర్ వేసినారు. వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిన తర్వాత ఆ స్కూల్ మేనేజ్మెంట్కి సవాల్ చేసినారు ఆ ఫ్యామిలీ మెంబర్స్. మా హిందూ అబ్బాయికి ఏ విధంగా మీరు కలమా చదువుకోవాలి, చదువు చూపెట్టని ఏ విధంగా మీరు ప్రెషర్ ఇస్తారని వాళ్ళు క్వశ్చన్ అయితే పెడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఈరోజు తెలంగాణలో కొన్ని స్కూల్స్లో హిందూ ఓల్కి టార్గెట్గా పెట్టుకొని ఎట్టి పరిస్థితిలో చిన్న చిన్న పిల్లలకి ఇస్లాం వైపు మలపాలని ఒక కుట్ర నడుస్తుంది. గతంలో కూడా ఇట్లాంటి కేసులు బయటికి వచ్చినాయి. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్న సైదాబాద్లో ఈ విధంగా కేసు వస్తున్నాయి. అంటే అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో? మేము ముందు నుంచి చెప్తున్నాం, తెలంగాణ హిందువులకి, తెలంగాణ ప్రజలకి చెప్తున్నాం, పెద్ద కుట్ర నడుస్తుంది. యావత్ భారతదేశంలో ఉన్న కొంతమంది టెర్రరిస్టులు, అట్లాంటి మెంటాలిటీ పెట్టుకోలు భారతదేశంలో ఉండి గజవా హిందూ చేయాలని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అందుకోసం వాళ్ళు స్కూల్ ఇడుస్తలేదు, కాలేజ్ ఇడుస్తలేదు, మాల్స్ కానీ, కాలనీస్ కానీ, బస్తీలు కానీ ఏ ఏరియా కూడా వాళ్ళు ఇడుస్తలేదు. ప్రతి ఒక్క యాంగిల్లో హిందువుల పైన దాడి చేయాలి, అదే ఒక లక్ష్యం వాళ్ళు పెట్టుకున్నారు. లవ్ జిహాద్ పేరు పెట్టుకొని కానీ, ఈ గౌ హత్య పేరు పెట్టుకొని కానీ, ఎక్కడైనా హిందువులు ఒక గ్రూప్గా ఉంటే వాళ్ళపైన దాడి చేసే ఆ విధంగా కానీ అన్ని విధాలుగా తెలంగాణలో కొంతమంది